Hello students, now I am going to discuss about linked list. So first, what is meant by linked list? So linked list is a linear data structure. So you already know about data structure. What is data structure? Data structures means arranging data in memory locations. So memory locations lo manam data ni arrange cheyadanni data structure antunam. ఓకే, సో డేటా స్ట్రక్చర్స్లో మనకి టూ టైప్స్ ఉన్నాయి, లీనియర్ డేటా స్ట్రక్చర్, నాన్ లీనియర్ డేటా స్ట్రక్చర్. అంటే లీనియర్ డేటా స్ట్రక్చర్కి వచ్చేటప్పటికి డేటా అనేది మనకి ఒక సీక్వెన్షియల్ ఆర్డర్లో స్టోర్ అవుతుంది. ఓకే, ఒక సీక్వెన్షియల్ ఆర్డర్లో స్టోర్ అవుతుంది. మనకి లింక్డ్ లిస్ట్ వచ్చి వన్ ఆఫ్ ద సీక్వెన్షియల్ డేటా స్ట్రక్చర్. అంటే మనం లింక్డ్ లిస్ట్ యూస్ చేసి డేటాని స్టోర్ చేస్తే మనకి డేటా అనేది ఒక సీక్వెన్స్ ఆర్డర్లో స్టోర్ అవుతుంది. సో మనకి లింక్డ్ లిస్ట్లో ఏముంటుంది అంటే లింక్డ్ లిస్ట్ కంటైన్స్ ఏ నోడ్. సో లింక్డ్ లిస్ట్లో ఏముంటుంది అంటే నోడ్ ఉంటుంది. సో ఈ నోడ్ అనేది టూ పార్ట్స్గా సెపరేట్ అయి ఉంటుంది. ఓకే, సో లింక్డ్ లిస్ట్ కంటైన్స్ ఏ నోడ్ విచ్ వాస్ కంటైన్ టూ పార్ట్స్. సో టూ పార్ట్స్ ఉంటాయి. దీంట్లో ఫస్ట్ పార్ట్ దీన్ని ఏమంటాము, ఈ టోటల్ ఈ పార్ట్ని నోడ్ అంటాం. అంటే ఇది మెమరీలో ఒక లొకేషన్ అనమాట. సో దీనికి టూ పార్ట్స్ ఉంటాయి. సో ఫస్ట్ పార్ట్ వచ్చి ఏంటి అంటే డేటా పార్ట్. అంటే మీరు ఏదైతే డేటాని స్టోర్ చేయాలి అనుకుంటున్నారో ఆ డేటా అనేది మనం ఈ పార్ట్లో ప్లేస్ చేస్తాము. ఓకే, నెక్స్ట్ పార్ట్ ఏంటి అంటే అడ్రస్ పార్ట్. ఓకే, సో అంటే అడ్రస్ పార్ట్లో మనం ఏం స్టోర్ చేస్తాము, నెక్స్ట్ నోడ్ యొక్క అడ్రస్ని స్టోర్ చేస్తాము. సో లింక్డ్ లిస్ట్లో నోడ్ ఉంటుంది. నోడ్లో టూ పార్ట్స్ ఉంటాయి. ఫస్ట్ పార్ట్ వచ్చి డేటా పార్ట్, సెకండ్ పార్ట్ అడ్రస్ పార్ట్. డేటా పార్ట్లో మనం యాక్చువల్ డేటా ఏదైతే స్టోర్ చేయాలనుకుంటున్నామో ఆ డేటాని స్టోర్ చేస్తాము. అడ్రస్ పార్ట్లో ఏం చేస్తాము, నెక్స్ట్ నోడ్ అడ్రస్ని స్టోర్ చేసుకుంటాము. సో ఒక చిన్న ఎగ్జాంపుల్ లింక్డ్ లిస్ట్ చూద్దాము. దాన్ని బట్టి మనకి ఈ డేటా ఎలా స్టోర్ అవుతుంది, అడ్రస్ ఎలా స్టోర్ అవుతుంది అనేది చూద్దాము. సో జనరల్గా మనం ఒక 4 నెంబర్స్ని స్టోర్ చేయాలి అనుకుందాం. సో ఏ నెంబర్స్ని స్టోర్ చేయాలి అంటే 10, 20, 30, 40. ఓకే, 4 నెంబర్స్ని నేను స్టోర్ చేయాలి. సో దీన్ని మనం యారే యూస్ చేసైనా స్టోర్ చేయొచ్చు, లింక్డ్ లిస్ట్ యూస్ చేసైనా స్టోర్ చేయొచ్చు. సో ఈ యారేకి లింక్డ్ లిస్ట్కి డిఫరెన్స్ ఏంటి అంటే మనకి యారేలో డేటాని స్టోర్ చేస్తే కంటిన్యూస్ మెమరీ లొకేషన్ అనేది అలొకేట్ అవుతుంది. అంటే ఇప్పుడు మీరు ఏదైనా ఈ యారే క్రియేట్ చేసి డేటాని స్టోర్ చేయాలి అంటే మనకి కంటిన్యూస్ మెమరీ లొకేషన్ అనేది ఉండాలి. సో ఇన్ కేస్ కంటిన్యూస్గా మనకి అంత మెమరీ అనేది అవైలబుల్గా లేదు అనుకోండి, కొంత ప్రాబ్లం రావచ్చు. సో లింక్డ్ లిస్ట్కి వచ్చేటప్పటికి కంటిన్యూస్ మెమరీ లొకేషన్ అనేది అవసరం లేదు. ఒక్కొక్క నోడ్ ఎక్కడైనా స్టోర్ అవ్వచ్చు. మనం ఏం చేస్తాము అంటే ప్రతి నోడ్ని లింక్ చేసుకుంటాము. అలా మనం ఈ డేటాని స్టోర్ చేస్తాం. సో ఇప్పుడు ఇదే డేటాని 10, 20, 30, 40 మనం లింక్డ్ లిస్ట్ యూస్ చేసి స్టోర్ చేద్దాం. సో లింక్డ్ లిస్ట్ యూస్ చేసి స్టోర్ చేసినప్పుడు ఎన్ని నోడ్స్ అవసరం అవుతాయి, నేను 4 డేటా ఐటమ్స్ స్టోర్ చేయాలి కాబట్టి నాకు 4 నోడ్స్ అనేవి అవసరం అవుతాయి. సో నోడ్ క్రియేట్ చేస్తున్నాను. సో నోడ్ కంటైన్ 2 పార్ట్స్. ఓకే, డేటా పార్ట్, అడ్రస్ పార్ట్. సో ఎన్ని నోడ్స్ కావాలి, 4 ఎలిమెంట్స్ని స్టోర్ చేయాలి కాబట్టి 4 నోడ్స్ని తీసుకుంటున్నాను. ఓకే, దీస్ ఆర్ ద 4 నోడ్స్. సో ఇప్పుడు చూడండి, ఫస్ట్ నోడ్లో దేన్ని ప్లేస్ చేస్తున్నాను, 10 ప్లేస్ చేస్తున్నాను. సో ఫస్ట్ నోడ్ అడ్రస్ ఎంత అంటే 1000. సెకండ్ నోడ్ అడ్రస్ వచ్చి 1004. థర్డ్ నోడ్ అడ్రస్ వచ్చి 1008. ఫోర్త్ నోడ్ అడ్రస్ 1012. ఓకేనా. సో నేను 4 నోడ్స్ని క్రియేట్ చేశాను. ఒక్కొక్క నోడ్ అడ్రస్ ఈ పర్టికులర్ ఆర్డర్లో ఉన్నాయి. సో మనం లింక్డ్ లిస్ట్లో ఈ నోడ్ అనేది ఇలా కంటిన్యూస్ మెమరీ లొకేషన్స్లోనే స్టోర్ అవ్వాలని ఏం లేదు. ఎక్కడైతే మనకి మెమరీ స్పేస్ అనేది అవైలబుల్గా ఉందో ఆ లొకేషన్లో మనకి స్టోర్ అవుతుంది. సో ఇప్పుడు చూడండి, సో ఫస్ట్ నోడ్ డేటా పార్ట్లో ఏం పెట్టుకున్నాము, యాక్చువల్ డేటా 10ని ప్లేస్ చేసుకున్నాము. సెకండ్ నోడ్ డేటా పార్ట్లో ఏముంటుంది, 20 ఉంటుంది. థర్డ్ నోడ్ డేటా పార్ట్లో ఏముంటుంది, 30. ఫోర్త్ నోడ్ డేటా పార్ట్లో ఏముంది, 40. సో మనకి ఇలాగ డేటా అనేది స్టోర్ అయింది. ఓకే,
సో లింక్డ్ లిస్ట్. సో మనం దీన్ని ఏమంటున్నాం, ఈ లిస్ట్ని లింక్డ్ లిస్ట్ అంటున్నాం కదా. అంటే ఒక నోడ్కి ఇంకొక నోడ్కి మనకి ఇక్కడ లింక్ అనేది ఎస్టాబ్లిష్ అవుతుంది అనమాట. సో ఆ లింక్ అనేది ఎలా ఎస్టాబ్లిష్ అవుతుంది అంటే మనకి ఫస్ట్ నోడ్లో నెక్స్ట్ నోడ్ యొక్క అడ్రస్ని స్టోర్ చేయడం వల్ల ఆ లింక్ అనేది ఎస్టాబ్లిష్ అవుతుంది. సో ఇప్పుడు చూడండి, ఈ నోడ్లో ఈ పార్ట్ని ఏమంటున్నాం మనం, అడ్రస్ పార్ట్ అంటున్నాం కదా. సో ఈ అడ్రస్ పార్ట్లో ఏ అడ్రస్ స్టోర్ అవుతుంది, నెక్స్ట్ నోడ్ అడ్రస్. ఓకే, ఫస్ట్ నోడ్ ఎంత మెమరీ లొకేషన్ 1000, దీనికి నెక్స్ట్ నోడ్ ఏంటి, ఈ నోడ్. సో దీని అడ్రస్ ఎంత 1004. సో ఇప్పుడు దీంట్లో ఏం స్టోర్ అవుతుంది, 1004. అంటే ఇప్పుడు ఈ 1004 ఇప్పుడు ఈ లింక్ దేనికి, ఏ నోడ్కి లింక్ అయ్యి ఉంది, ఈ నోడ్కి లింక్ అయ్యింది. ఓకేనా. నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ నోడ్లో డేటా పార్ట్ వచ్చి 20. సో ఇప్పుడు దీంట్లో ఏం స్టోర్ చేయాలి, అడ్రస్ పార్ట్లో ఏం స్టోర్ చేయాలి, నెక్స్ట్ నోడ్ అడ్రస్. సో దీనికి నెక్స్ట్ నోడ్ ఏంటి, ఈ నోడ్. దీని అడ్రస్ ఎంత 1008. ఓకే. సో ఇప్పుడు ఇక్కడ అడ్రస్ పార్ట్లో ఏముంది 1008. అంటే ఈ నోడ్ ఏ నోడ్కి లింక్ అయ్యింది, ఈ నోడ్కి లింక్ అయ్యింది. ఓకే. నెక్స్ట్ నోడ్ ఏంటి, ఇది. దీని అడ్రస్ 1008. దీని డేటా పార్ట్లో ఏముంది 30 ఉంది. ఓకే. ఇప్పుడు దీని అడ్రస్ పార్ట్లో ఏ అడ్రస్ స్టోర్ చేయాలి, నెక్స్ట్ నోడ్ అడ్రస్. దీనికి నెక్స్ట్ నోడ్ ఏంటి, ఈ నోడ్. సో దీని అడ్రస్ ఎంత 1012. సో ఇప్పుడు ఈ నోడ్ దేనికి లింక్ అయ్యింది, ఈ నోడ్కి లింక్ అయ్యింది. దాని అడ్రస్ ఇచ్చాం కాబట్టి ఆ నోడ్కి లింక్ అయ్యింది. ఓకేనా. సో ఇప్పుడు చూడండి, లాస్ట్ నోడ్. సో ఈ లాస్ట్ నోడ్లో డేటా పార్ట్ ఏంటి 40. ఓకే. దానికి అడ్రస్ పార్ట్లో ఏం ప్లేస్ చేస్తాము, దీనికి నెక్స్ట్ నోడ్ ఉందా, యాక్చువల్గా అడ్రస్ పార్ట్లో ఏం పెట్టాలి, నెక్స్ట్ నోడ్ అడ్రస్ పెట్టాలి. కానీ లాస్ట్ నోడ్కి నెక్స్ట్ నోడ్ ఉందా, లాస్ట్ నోడ్కి నెక్స్ట్ నోడ్ లేదు కాబట్టి దీని అడ్రస్ పార్ట్లో ఏం ప్లేస్ చేసుకుంటాము, నల్ అనేది ప్లేస్ చేసుకుంటాము. సో ఇది లింక్డ్ లిస్ట్. ఇంకొకటి చూడండి, గుర్తుంచుకోవాల్సిన విషయం, మనకి ప్రతి లింక్డ్ లిస్ట్కి ఒక రిఫరెన్స్ నోడ్ ఉంటుంది. సో ఆ రిఫరెన్స్ నోడ్ ఏంటి అంటే హెడ్ నోడ్. ఓకే. సో ఈ రిఫరెన్స్ నోడ్ ఏంటి అంటే హెడ్ నోడ్. హెడ్ నోడ్లో ఎప్పుడూ కూడా ఈ ఫస్ట్ నోడ్ యొక్క అడ్రస్ ప్లేస్ అయి ఉంటుంది. అంటే మనం లింక్డ్ లిస్ట్ని ట్రావెర్స్ చేయాలన్నా, దాంట్లో ఇన్సర్షన్ చేయాలన్నా, డిలీషన్ చేయాలన్నా ఒక్కొక్క నోడ్ని మనం యాక్సెస్ చేయాలి. సో అలా యాక్సెస్ చేసుకోవడానికి మనం ఫస్ట్ నోడ్ నుంచి ట్రావెర్స్ చేయాల్సి వస్తుంది. సో ఇలా చేయాల్సి వచ్చినప్పుడు మనకి ఈ రిఫరెన్స్ నోడ్ అనేది యూజ్ అవుతుంది అనమాట. సో ఇప్పుడు ఈ హెడ్ నోడ్లో ఏముంటుంది, ఫస్ట్ నోడ్ అడ్రస్. సో ఫస్ట్ నోడ్ అడ్రస్ ఎంత 1000. సో ఇది ఈ హెడ్ నోడ్లో స్టోర్ అయి ఉంటుంది 1000. అంటే ఇప్పుడు ఈ హెడ్ నోడ్ దేన్ని రిఫర్ చేస్తుంది, ఈ ఫస్ట్ నోడ్ని రిఫర్ చేస్తుంది అనమాట. సో దిస్ ఈస్ ద ఎగ్జాంపుల్ ఫర్ లింక్డ్ లిస్ట్. సో మనం లింక్డ్ లిస్ట్లో డేటా అనేది ఇలా స్టోర్ అవుతుంది. చూడండి, హెడ్ నోడ్లో ఏముంది 1000. అంటే ఇది ఫస్ట్ నోడ్ని రిఫర్ చేస్తుంది. నెక్స్ట్ నోడ్ ఏంటి, ఫస్ట్ నోడ్ ఏంటి, దాంట్లో డేటా 10. నెక్స్ట్ అడ్రస్ పార్ట్లో ఏముంది 1004. అంటే ఇది దేన్ని రిఫర్ చేస్తుంది, ఈ నోడ్ని లింక్ అయి ఉంది. సో అలా ప్రతి నోడ్ మనకి ఒకదానితో ఒకటి లింక్ అయి ఉంటుంది. దేన్ని బేస్ చేసుకుని, దాని అడ్రస్ని బేస్ చేసుకుని. సో లాస్ట్ నోడ్ అడ్రస్ పార్ట్లో ఏముంటుంది, నల్ ఉంటుంది. అంటే దానికి నెక్స్ట్ నోడ్ ఏమీ ఉండదు కాబట్టి దాని అడ్రస్ పార్ట్లో ఏముంటుంది, నల్ అని ఉంటుంది అనమాట. సో ఇది లింక్డ్ లిస్ట్కి ఎగ్జాంపుల్. నెక్స్ట్ వన్ వచ్చి మనకి టైప్స్ ఆఫ్ లింక్డ్ లిస్ట్. సో లింక్డ్ లిస్ట్లో మనకి 3 టైప్స్ ఉన్నాయి. సో ఆ టైప్స్ ఏంటి, సో వాటిని ఎలాగ క్రియేట్ చేయాలి, ఎలా యూస్ చేయాలి అనేది చూద్దాం. సో ఏంటి, టైప్స్ ఆఫ్ లింక్డ్ లిస్ట్. సో లింక్డ్ లిస్ట్లో మనకి మెయిన్లీ 3 టైప్స్ డివైడ్ అయ్యింది. సో లింక్డ్ లిస్ట్ ఇస్ డివైడెడ్ ఇంటూ 3 టైప్స్. సో ఫస్ట్ వన్ సింగిల్ లింక్డ్ లిస్ట్, single linked list. Second one double linked list. Third one circular linked list. So these are the 3 types in linked list: single linked list, double linked list, circular linked list.
So first we discuss about single linked list. సో సింగిల్ లింక్డ్ లిస్ట్ అంటే సింగిల్ లింక్డ్ లిస్ట్లో నోడ్ ఎలా ఉంటుంది, జనరల్గా మనం ఇందాక డిస్కస్ చేసినట్టే సింగిల్ లింక్డ్ లిస్ట్లో నెంబర్ ఆఫ్ నోడ్స్ ఉంటాయి. నోడ్ కంటైన్ 2 పార్ట్స్. ఫస్ట్ పార్ట్ ఈజ్ డేటా పార్ట్ అండ్ సెకండ్ పార్ట్ ఈజ్ అడ్రస్ పార్ట్. ఓకే, సో సింగిల్ లింక్డ్ లిస్ట్లో 2 పార్ట్స్, నోడ్కి 2 పార్ట్స్ ఉంటాయి, డేటా పార్ట్, అడ్రస్ పార్ట్. సో మనం ప్రీవియస్గా తీసుకున్నాం కదా ఎగ్జాంపుల్, సేమ్ ఎగ్జాంపుల్ మనకి సింగిల్ లింక్డ్ లిస్ట్ని రిప్రజెంట్ చేస్తుంది అనమాట. సో రిఫరెన్స్ నోడ్ తీసుకుంటున్నాము హెడ్. ఇన్ కేస్ లిస్ట్లో నోట్స్ ఏమీ లేవనుకోండి, హెడ్లో ఏముంటుంది, నల్ ఉంటుంది. ఇన్ కేస్ లిస్ట్లో నోట్స్ ఉంటే హెడ్లో ఏముంటుంది, ఫస్ట్ నోడ్ యొక్క అడ్రస్ ఉంటుంది అనమాట. సో దీనికి నెక్స్ట్ నోడ్ ఏంటి, ఈ నోడ్, దీని అడ్రస్ ఎంత 1004. దీనికి నెక్స్ట్, సో ఇక్కడ లింక్ అనేది క్రియేట్ అవుతుంది. సో హెడ్ నోడ్లో ఏముంటుంది అంటే ఫస్ట్ నోడ్ అడ్రస్ ఉంటుంది. ఫస్ట్ నోడ్ అడ్రస్ ఎంత 1000. సో ఇది హెడ్ నోడ్లో ప్లేస్ అయి ఉంటుంది. సో హెడ్ నోడ్ దేన్ని రిఫర్ చేస్తుంది, ఫస్ట్ నోడ్ని రిఫర్ చేసుకుంటుంది. సో దిస్ ఈజ్ సింగిల్ లింక్డ్ లిస్ట్. నెక్స్ట్ వన్ డబుల్ లింక్డ్ లిస్ట్. డబుల్ లింక్డ్ లిస్ట్. సో డబుల్ లింక్డ్ లిస్ట్కి వచ్చేటప్పటికి నోడ్ కంటైన్స్ 3 పార్ట్స్. మనకి నోడ్లో 3 పార్ట్స్ డివైడ్ అయి ఉంటుంది. దిస్ ఈస్ ద నోడ్. నోడ్ కంటైన్ 3 పార్ట్స్. ఓకే, ద మిడిల్ పార్ట్ ఈస్ డేటా పార్ట్. సో ఈ మిడిల్ ఏరియాలో దేన్ని ప్లేస్ చేసుకుంటామో, యాక్చువల్ డేటా దేన్నైతే మనం స్టోర్ చేయాలి అనుకుంటున్నామో ఆ డేటాని స్టోర్ చేసుకుంటాము. సో దిస్ పార్ట్ ఈస్ ప్రీవియస్ నోడ్ అడ్రస్. సో ఈ పార్ట్లో ఏముంటుంది, ప్రీవియస్ నోడ్ అడ్రస్ అనేది స్టోర్ అయి ఉంటుంది. ఈ పార్ట్లో ఏముంటుంది, నెక్స్ట్ నోడ్ అడ్రస్. నెక్స్ట్ నోడ్ అడ్రస్ అనేది ఈ థర్డ్ లాస్ట్ పార్ట్లో స్టోర్ అయి ఉంటుంది అనమాట. సో ఇది డబుల్ లింక్డ్ లిస్ట్లో మనం యూజ్ చేసే నోడ్. సో డబుల్ లింక్డ్ లిస్ట్లో మనకి నోడ్లో 3 పార్ట్స్ ఉంటాయి. ఒకటి డేటా పార్ట్, నెక్స్ట్ ప్రీవియస్ నోడ్ అడ్రస్ పార్ట్, ఇంకొకటి నెక్స్ట్ నోడ్ అడ్రస్ పార్ట్. సో ఇప్పుడు ఏవైనా ఒక 4 ఎలిమెంట్స్ తీసుకుని దాన్ని మనం డబుల్ లింక్డ్ లిస్ట్లో ఎలా స్టోర్ చేయాలి అనేది, డబుల్ లింక్డ్ లిస్ట్లో లింక్స్ అనేవి ఎలా క్రియేట్ అవుతాయి అనేది చూద్దాము. సో ఇప్పుడు నేను అగైన్ 4 నెంబర్స్ తీసుకుంటున్నాను, స్టోర్ చేయాల్సిన నెంబర్స్ 10, 20, 30, 40. సో ఇప్పుడు ఈ డేటాను మనం డబుల్ లింక్డ్ లిస్ట్లో స్టోర్ చేయాలి. సో డబుల్ లింక్డ్ లిస్ట్లో స్టోర్ చేయాలి అంటే యాక్చువల్ డేటా ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి, ఎన్ని ఐటమ్స్ ఉన్నాయి, 4 ఐటమ్స్ ఉన్నాయి. కాబట్టి ఎన్ని నోడ్స్ మనం తీసుకోవాలి, 4 నోడ్స్ని తీసుకోవాలి. సో ఎవ్రీ నోడ్లో మనకి ఏముంటుంది, ఎన్ని పార్ట్స్ ఉంటాయి, 3 పార్ట్స్ ఉంటాయి. ప్రతి నోడ్లోనూ 3 పార్ట్స్ ఉంటాయి కాబట్టి సో దీంట్లో ప్రతి నోడ్లోనూ 3 పార్ట్స్ వచ్చేలాగా మనం నోడ్ని క్రియేట్ చేసుకోవాలి. ఓకే, సో 3 పార్ట్స్ వచ్చేలా మనం నోడ్ని క్రియేట్ చేసుకోవాలి. చూడండి, సో ఫస్ట్ నోడ్లో పెట్టాల్సిన డేటా ఐటమ్ ఏంటి, 10. సో వీటి అడ్రస్లు కూడా మనం మెన్షన్ చేసుకుందాం. 100, 102, 104, 108, 112. సో కంటిన్యూస్ మెమరీ లొకేషన్లోనే స్టోర్ అవ్వాలని ఏం లేదు. సో ర్యాండమ్గా అయినా ఏ మెమరీ లొకేషన్లో అయినా స్టోర్ అవ్వచ్చు. సో చూడండి 100. సో దీంట్లో మనం ఏం పెట్టుకుంటున్నాము, 10 ప్లేస్ చేసుకుంటున్నాము. దీంట్లో 20, 30, 40 ఇవి యాక్చువల్ డేటా అనమాట. సో ఇప్పుడు వీటికి లింక్స్ ఎస్టాబ్లిష్ చేయాలి. చూడండి ఈ పార్ట్ని ఏమన్నాము, ప్రీవియస్ నోడ్ అడ్రస్ కదా. సో ఇది ఫస్ట్ నోడ్. సో ఫస్ట్ నోడ్కి ప్రీవియస్ నోడ్ ఏముంటుంది, ప్రీవియస్ నోడ్ ఏమీ ఉండదు కాబట్టి ఫస్ట్ నోడ్కి ఇక్కడ ఏం ప్లేస్ చేసుకుంటాము, నల్ ప్లేస్ చేసుకుంటాము. ఓకేనా. సో ఈ పార్ట్ని ఏమన్నాము,
నెక్స్ట్ నోడ్ అడ్రస్ అన్నాము. సో దీనికి నెక్స్ట్ నోడ్ అడ్రస్ ఎంత 104. సో ఇక్కడ ఏం స్టోర్ అవుతుంది 104 స్టోర్ అవుతుంది. ఓకే, సో నెక్స్ట్ చూడండి, ఈ నోడ్కి ప్రీవియస్ ఈ పార్ట్ ఏంటి ప్రీవియస్ అడ్రస్. సో ఈ నోడ్కి ప్రీవియస్ నోడ్ ఏంటి ఇది. సో దీని అడ్రస్ ఎంత 100. సో ఈ పార్ట్లో ఏం స్టోర్ అవుతుంది 100 స్టోర్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ చూడండి, ఈ నోడ్లో ఈ పార్ట్ ఏంటి నెక్స్ట్ నోడ్ అడ్రస్. సో ఈ నోడ్కి నెక్స్ట్ నోడ్ ఏంటి 108. కాబట్టి ఇక్కడ 108 అనేది స్టోర్ అవుతుంది. నెక్స్ట్ ఈ నోడ్కి వచ్చేటప్పటికి దీని ప్రీవియస్ నోడ్ అడ్రస్. సో ప్రీవియస్ నోడ్ ఏంటి 104. కాబట్టి ఇక్కడ ఏం స్టోర్ అవుతుంది 104 స్టోర్ అవుతుంది. నెక్స్ట్ నోడ్ ఎంత 112. కాబట్టి ఈ పార్ట్లో 112 అడ్రస్ అనేది స్టోర్ అవుతుంది. నెక్స్ట్ ఈ నోడ్కి ప్రీవియస్ నోడ్ ఏంటి 108. కాబట్టి ఇక్కడ ఏం స్టోర్ అవుతుంది 108 స్టోర్ అవుతుంది. దీని నెక్స్ట్ నోడ్ ఏంటి చూడండి, దిస్ ఈజ్ ద లాస్ట్ నోడ్. సో లాస్ట్ నోడ్కి నెక్స్ట్ నోడ్ ఉంటుందా నెక్స్ట్ నోడ్ ఉండదు, కాబట్టి అడ్రస్ కూడా ఉండదు. సో లాస్ట్ నోడ్ నెక్స్ట్ పార్ట్లో ఏం స్టోర్ చేసుకుంటాము నల్ని ప్లేస్ చేసుకుంటాము. సో ఇది మనకి డబుల్ లింక్ లిస్ట్ అనమాట. సో డబుల్ లింక్ లిస్ట్లో మనం బోత్ ఫార్వర్డ్ అయినా మూవ్ అవ్వచ్చు, బ్యాక్వర్డ్ అయినా మూవ్ అవ్వచ్చు. సో దీనికి కూడా మనకు ఒక రెఫరెన్స్ నోడ్ అని ఉంటుంది. సో ఆ రెఫరెన్స్ నోడ్ ఏంటి హెడ్ నోడ్. సో హెడ్ నోడ్లో ఏముంటుంది అంటే ఫస్ట్ నోడ్ అడ్రస్ ఉంటుంది. సో 100. సో ఇది హెడ్ నోడ్ దేన్ని రిఫర్ చేస్తూ ఉంటుంది ఫస్ట్ నోడ్ని రిఫర్ చేస్తూ ఉంటుంది. సో ఈ లింక్ లిస్ట్ని ఏమంటున్నాము డబుల్ లింక్ లిస్ట్. నెక్స్ట్ వన్ సర్క్యులర్ లింక్ లిస్ట్. సో సర్క్యులర్ లింక్ లిస్ట్ సో సర్క్యులర్ లింక్ లిస్ట్కి వచ్చేటప్పటికి సో దిస్ ఇస్ సిమిలర్ టు సింగిల్ లింక్ లిస్ట్, బట్ లాస్ట్ నోడ్ రిఫర్స్ ద ఫస్ట్ నోడ్. సో దీంట్లో లాస్ట్ నోడ్లో నెక్స్ట్ పార్ట్లో ఏం ప్లేస్ చేస్తాము అంటే ఫస్ట్ నోడ్ అడ్రస్ని ప్లేస్ చేస్తాం. సో అందువల్ల ఏమవుతుంది లాస్ట్ నోడ్ ఫస్ట్ నోడ్ని రిఫర్ చేస్తూ ఉంటుంది అనమాట. ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. $10, $20, $30. సో దీస్ ఆర్ ద నోడ్స్ ఇన్ లిస్ట్. సో ఈ లిస్ట్లో మనం 3 నోడ్స్ని తీసుకున్నాము. ఫస్ట్ నోడ్ అడ్రస్ 100, సెకండ్ నోడ్ అడ్రస్ 104, థర్డ్ నోడ్ అడ్రస్ 108. ఓకేనా. సో దీనికి రెఫరెన్స్ నోడ్ ఉంటుంది. రెఫరెన్స్ నోడ్ వచ్చి హెడ్ నోడ్. హెడ్ నోడ్లో మనకి ఫస్ట్ నోడ్ అడ్రస్ అనేది ప్లేస్ చేసి ఉంటుంది. సో దీంట్లో ఏం ప్లేస్ చేసాము 100ని ప్లేస్ చేసాము, కాబట్టి దేన్ని రిఫర్ చేస్తుంది ఫస్ట్ నోడ్ని రిఫర్ చేస్తూ ఉంటుంది. ఇప్పుడు చూడండి ఫస్ట్ నోడ్ ఏంటి 100. సో దీని నెక్స్ట్ పార్ట్లో ఏముండాలి నెక్స్ట్ నోడ్ అడ్రస్ ఉండాలి. నెక్స్ట్ నోడ్ అడ్రస్ ఎంత 104. సో ఇది నెక్స్ట్ నోడ్ని లింక్ చేసుకున్నాము. నెక్స్ట్ 20. దీన్ని నెక్స్ట్ పార్ట్లో ఏముండాలి నెక్స్ట్ నోడ్ అడ్రస్. నెక్స్ట్ నోడ్ అడ్రస్ ఎంత 108. సో ఇక్కడ లింక్ అనేది ఎస్టాబ్లిష్ అవుతుంది. నెక్స్ట్ చూడండి లాస్ట్ నోడ్ 30. దీనికి నెక్స్ట్ పార్ట్లో ఏముండాలి యాక్చువల్గా అయితే సింగిల్ లింక్ లిస్ట్లో నల్ ఉంటుంది, కానీ ఇప్పుడు మనం క్రియేట్ చేసేది సింగిల్ లింక్ లిస్ట్ కాదు సర్క్యులర్ లింక్ లిస్ట్. సో సర్క్యులర్ లింక్ లిస్ట్లో ఏముంటుంది అన్నాము ఫస్ట్ నోడ్ అడ్రస్ లాస్ట్ నోడ్ అడ్రస్ పార్ట్లో ప్లేస్ చేస్తాము అన్నాం. సో అడ్రస్ పార్ట్లో ఏముంటుంది ఫస్ట్ నోడ్ అడ్రస్ ఎంత 100. అంటే ఈ లాస్ట్ నోడ్ దేన్ని రిప్రజెంట్ చేస్తుంది అగైన్ ఫస్ట్ నోడ్కి లింక్ అయి ఉంటుంది. ఓకేనా. సో ఇటువంటి లింక్ లిస్ట్ని మనం ఏమంటాము సర్క్యులర్ లింక్ లిస్ట్ అంటాము. సో మీరు లింక్ లిస్ట్కి జనరల్ ఎగ్జాంపుల్ తీసుకోవాలనుకుంటే మనం మొబైల్లో ప్లేలిస్ట్ యూస్ చేస్తూ ఉంటాం కదా సాంగ్స్ వినడానికి. సో ఫస్ట్ సింగిల్ లింక్ లిస్ట్ అంటే ఒకసారి స్టార్ట్ అయ్యి కంటిన్యూస్గా ప్లే అయ్యేదాన్ని ఏమంటున్నాము సింగిల్ లింక్ లిస్ట్లో స్టోర్ చేస్తున్న డేటా ఒకసారి స్టార్ట్ చేసాక కంటిన్యూస్గా స్టోర్ అయి ఉంటుంది. అదే డబుల్ లింక్ లిస్ట్లో స్టోర్ చేశారనుకోండి మీరు సాంగ్స్ని, ఆ డేటాని ప్రీవియస్ సాంగ్స్కి వెళ్ళొచ్చు లేదంటే నెక్స్ట్ సాంగ్స్కి వెళ్ళొచ్చు అనమాట. అదే సర్కిల్ లింక్ లిస్ట్లో స్టోర్ చేసి ఉన్నాయనుకోండి సాంగ్స్ మొత్తం ఒకసారి ప్లేలిస్ట్ అంతా ప్లే అయిపోయిన తర్వాత మళ్ళీ న్యూ స్టార్ట్ అవుతుంది, మళ్ళీ ఫస్ట్ నుంచి వస్తుంది. సో అప్పుడు ఆ సాంగ్స్ ఏ లిస్ట్లో ప్లేస్ చేస్తున్నట్టు సర్క్యులర్ లింక్ లిస్ట్లో ప్లేస్ చేస్తున్నట్టు అనమాట. సో ఇవి మనకి లింక్ లిస్ట్లో టైప్స్ సింగిల్, డబుల్ అండ్ సర్క్యులర్ లింక్ లిస్ట్స్.